నమస్కారం. వెల్లాడోస్కి స్వాగతం. ఇదిగో ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి. చీఫ్ విప్ జీవి. అంబేద్కర్ కాలనీ వాసులకు ఉచిత గ్యాస్ పంపిణీ. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన ప్రభుత్వ చీఫ్ విప్ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. బొల్లపల్లి మండల గరికపాడు గ్రామ శివారులో ఫారెస్టులో కోతముక్క ఆడుతున్న విషయం తెలుసుకొని బండ్లమోటు పోలీస్ స్టేషన్ ఎస్ఐ షమీర్ భాషా వారి సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో గరికపాడు శివారు ఫారెస్టులో కోతముక్క ఆడుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద పందెంగా ఉపయోగిస్తున్న 15,300 రూపాయలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు బానిసలైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా విఘాతం కల్పించిన వెంటనే బండ్లమట్టు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పేద ప్రజలను ఆదుకునేందుకు గ్యాస్ లేని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ ఎంతో ఉపయోగపడుతుందని పల్నాడు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు ఉచిత గ్యాస్కు అప్లై చేసిన వారిని గుర్తించి పల్నాడు జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ చేతుల మీదుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్, ఉచిత పొయ్యిలను అందించారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు పేద మహిళల కోసం ఉచిత గ్యాస్ కనెక్షన్ల కొరకు అర్జీలు పెట్టించడం జరిగిందని అన్నారు. మహిళల అందరూ ప్రధాని మోడీకి పూర్తి మద్దతు ఇవ్వాలని రమేష్ అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కట్టెల పొయ్యిల మీద
జీవనాధారం చేసుకునే మాపై భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి మంచి అవకాశం అందజేసి ఉచితంగా గ్యాస్ పొయ్యిలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము ఎన్నో సంవత్సరాలకి 10 సంవత్సరాల నుంచి నేను గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యి మీద అల్లాడుతుంటే మేము మోడీ గారు మాకు సాయం చేసి గ్యాస్ ఇప్పించాడు. ఫ్రీ గ్యాస్ నాడా రమేష్ గారు అందరూ సాయం చేసి దగ్గరుండి మాకు గ్యాస్ ఇప్పించాడు. మరి వినుకొండ అంబేద్కర్ కాలనీ నరేంద్ర మోడీ గారు మాకు ఉచితంగా గ్యాస్ ఇచ్చారు అనుకోండి. మరి వినుకొండ అంబేద్కర్ కాలనీ నరేంద్ర మోడీ గారు మాకు గ్యాస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రోజున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మహిళల కోసం, పేద మహిళల కోసం పెట్టినటువంటి ఈ యొక్క పథకం ఉజ్వల గ్యాస్ పథకంతో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే కట్టెల పొయ్యి పెట్టి మరి కళ్ళు మంటలతో ఇబ్బంది పడుతున్నారో మహిళలు, వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇవ్వడానికి ఉజ్వల పథకం ద్వారా ఈ రోజున మరి దేశంలో ఉన్నటువంటి పేదలకి అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వినుకొండ కాన్స్టిట్యున్సీలో మొత్తం దాదాపు 350 నుంచి 400 కనెక్షన్స్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గరుండి మరి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పించడం జరుగుతూ ఉంది. అలాగనే దానిలో భాగంగానే ఈరోజు అంబేద్కర్ కాలనీలో కూడా మరి కొంతమందికి పేదలకు ఈరోజు గ్యాస్ కనెక్షన్స్, ఉచిత గ్యాస్ ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్స్ మాకు దగ్గర ఉన్నటువంటి మరి మరియం గారి లేకపోతే మన లక్ష్మీపతి గారి వీళ్ళంతా మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరి ఇవన్నీ వాళ్ళ పేదలకు దగ్గరుండి సేవ చేస్తూ వాళ్ళకి ఇప్పిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరంటే కూడా మనం ఇంకా పెట్టుకోవచ్చు. దయచేసి ఉచిత ఎవరికి కనెక్షన్స్ కనుక లేకపోతే దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తారు. మీరు పోయినా మరి చేస్తారు, ఇబ్బంది లేదు. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.